భైరవాని తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తరలించే పనులు పరుగులు తీస్తున్నాయి. 2014-19 మధ్యకాలంలో మృత ప్రాజెక్టుకు ఉన్న బీటీపీకి కృష్ణా జలాలను తరలించడానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టి 40% పనులు పూర్తి చేయగా తర్వాత జగన్ సర్కార్ పనుల్ని నిలిపివేసింది. మళ్లీ కూటమి ప్రభుత్వం రావడంతో పనులు ప్రారంభించారు. ప్రస్తుతం కాలువ పనులు వేగంగా జరుగుతున్నాయి. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలంలో కర్ణాటక సరిహద్దుకు సమీపంలో నిర్మించిన భైరవాని తిప్ప ప్రాజెక్టుకు దశాబ్దంన్నరగా నీరు చేరడం లేదు. వేదవతి, హగరి నదులపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులు నిర్మించడంతో దిగువకు నీరు రాని పరిస్థితి. దీంతో 2 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన బీటీపీ ప్రాజెక్టుకు నీరు రాక గుమ్మగట్ట, బ్రహ్మసముద్రం మండలాల్లో ఆయకట్టు భూములు బీడుగా మారాయి. ఈ పరిస్థితుల్లో గత టీడీపీ ప్రభుత్వం హంద్రేనీవా కాలువ నుంచి భైరవాని తిప్పకు కృష్ణా నీటిని తరలించేందుకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 968 కోట్లు మంజూరు చేసింది. 2014-19 మధ్యలో సుమారు 40% పనులు జరిగాయి. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పనులు నిలిపేసింది. త్వరలోనే మళ్లీ ప్రారంభిస్తామని చెప్పినా ఆ మాటను నిలబెట్టుకోలేకపోయింది. బెలుగుప్ప మండలంలోని జీడిపల్లి జలాశయం నుంచి భైరవాని తిప్పకు కృష్ణా జలాలు తీసుకొచ్చి అక్కడి నుంచి గుమ్మగట్ట, బ్రహ్మసముద్రం మండలాల రైతులకు ఇవ్వాలని గత టీడీపీ సర్కారు ప్రణాళిక వేసింది. జీడిపల్లి నుంచి మొత్తం 62 కిలోమీటర్ల పొడవునా కాలువ తీయాలని, అందులో జీడిపల్లి నుంచి 29 కిలోమీటర్ల మేర కాలువ తీసి 7 చోట్ల నీటిని ఎత్తిపోసేలా పంప్ హౌస్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 29వ కిలోమీటర్ వద్ద కుడివైపు 33 కిలోమీటర్లు గ్రావిటీ కాలువ ద్వారా బీటీపీ ప్రాజెక్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. ఎడమవైపున 32 కిలోమీటర్ల మేర కుందుర్పి కాలువను తవ్వి ఈ కాలువపై 7 చోట్ల నీటిని ఎత్తిపోసి 114 చెరువులకు నీరివ్వాలని డిజైన్ చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రావడం, అప్పట్లో 40% పనులు చేసిన ఎస్ఆర్ ఇన్ఫ్రా సంస్థ అదే అంచనాలతో పనులు కొనసాగించడానికి ముందుకు రావడంతో కాలువ తవ్వకం శరవేగంగా సాగుతోంది. దీనిపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సార్ నీళ్ళు వస్తే చాలా అందరూ బాగుపడతాం సార్. ఇంతవరకు వర్షాలు లేవు, సరిగ్గా పంటలు పండలేదు, గాలి వానలకి ఏమీ అసలు ఎక్కడ చిక్కితే అక్కడ పోతున్నాయి. టమాటా పంటలు సరిగ్గా రావడం లేదు, నీళ్లు లేక బోర్లు వేసినా నీళ్ళు పడలేదు. ఈ కాలం వల్ల చాలా ఉపయోగం సార్ మనకి. ఇంతకుముందు జగన్ గవర్నమెంట్లో ఏం చెప్పినారు కానీ నీళ్ళు అయితే రాలే, ఏడిది రాలే. మేలు పంటలు రైతులకి ఎంత మేలు, నీళ్ళు వస్తే అంత పంటలు పెట్టుకుంటాము, అంతా మేలు సార్. నీళ్ళు వచ్చి చాలా మేలు కదా, దానికిన్న సాయం ఇంకేముంది సార్. గవర్నమెంట్ ఏమి చేయలేదు సార్ మాకు, ఏమి ఖచ్చితంగా పని చేయాలి అన్ని ఆపేసినాడు. ఈ మొదలు పెట్టినాడు చంద్రబాబు. కాలువ వస్తే 3 పంటలు పెడతాం, రైతులు బాగుపడతాము. ఇంకేమొద్దు, ఏమి ఎదుగు నీళ్ళు తెచ్చి పెడితే మాకు మంచి సాయం సార్. ఈ కాలం వచ్చిందంటే ప్రతి ఒక్క పిల్ల తరంతరం బతుకుతారు. ఈ కాలవే ముఖ్యము, ఈ కాలవే ఒక చైతన్యము. ప్రతి ఒక్క రైతుకు ఇదొక నాడే. జగన్ గవర్నమెంట్లో దోసుకుంటే తప్ప అభివృద్ధి లేదు, ఏమీ లేదు. నీళ్ళు ఇవన్నీ భూములన్నీ మెట్ట భూములు సార్. బోర్లు వేసుకోవాలి రైతులు అగసాట్లు పడుతున్నారు సార్. అసలు పిల్లలు పాపలు బతకలేక కూలీ నాలి బెంగళూరు అంట, బొంబాయి అంట, దుబాయ్ కూడా వెళ్ళిపోతున్నారు సార్. ఇప్పుడు ఈ కాలం వచ్చిందంటే ప్రతి ఒక్క పిల్ల తల్లి ఇక్కడే వాళ్ళ భూమి, మా భూమిలోనే పనులు చేసుకొని బతుక్కుంటారు సార్. పైన ప్రభుత్వంలో పనులన్నీ ఆపేసినారు సార్. ఇప్పుడు పనులన్నీ స్టార్ట్ చేస్తూ ఉన్నారు, వర్కులన్నీ జరుగుతూ ఉన్నాయి. మాకు రైతులందరికీ బాగా పంటలు పండేకి సస్యశ్యామలంగా 110 చెరువులకి నీళ్ళు వస్తాయి. ఆ ప్రజలంతా వేరే రాష్ట్రాలకి వేరే దానికి పోకుండా వలసపోకుండా పని చేసుకొని బాగా ఈడ జీవనం చేసుకొని ఇంకా 4 ఉపాధిగా కల్పించేటట్లు జరుగుతుంది సార్. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఎవరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా కృషి చేసి నిధులు సాధించారు. మళ్ళీ ఈరోజు ఈ బీడు ప్రాంతాల్లో 24 hours by 7 షిఫ్ట్ల వారీగా పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి అతి త్వరలోనే దాదాపు సంవత్సరం కాలంలోనే ఖచ్చితంగా కాలువ పనులు పూర్తి అవుతాయని మా ఆశాభావం. ఏడాదిలోపే బీటీ ప్రాజెక్టుకు నీరు తీసుకొచ్చే లక్ష్యంతో పనులు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 2018లో పనులు జరిగాయి. దాదాపుగా 38 నుండి 40% పనులు అయిపోవడం జరిగింది. తర్వాత ఆగిన తర్వాత మరలా ఇప్పుడు పునః ప్రారంభం చేశారు. బీటీపీ కెనాల్ కాలువను పునః ప్రారంభించిన వర్కులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. బీటీపీ గ్రావిటీ కెనాల్, అలాగే వచ్చే నెలలో బీటీపీ కుందుర్పి కెనాల్ మరియు కామన్ కెనాల్ కూడా మిగిలిన పనులన్నింటినీ శరవేగంగా చేసి ఆనరబుల్ సీఎం గారు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం
9 నెలల్లో మొత్తం మట్టి పనిని కంప్లీట్ చేయాల్సిందిగా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని మేము కంప్లీట్ చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ ఖచ్చితంగా కంప్లీట్ చేయడం జరుగుతుంది.